మీరు మాత్రం ఏం చేస్తా ఉన్నారు? కూటమితో అందరి దగ్గర ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి అవన్నీ కూడా మాట్లాడటం మీనింగ్లెస్ మాటలు. అంటే మీకంటూ ఒక మోటో ఏంటి అనేది మీరు మర్చిపోతున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎవరూ కూడా కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఫస్ట్ అది ఆలోచించుకోవాలి మీరు. అందుకే ముఖ్యంగా మీరు మహాకూటమి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఆ పార్టీలని ఈ పార్టీలని కూడా కలుపుకోవాలి అని చెప్పేసి ఎలియన్స్లో వెళ్తాం. అదేవంటే ఒక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని ఆయన ఏదో మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా మనం ఇవాళ రోజున చూస్తూ ఉన్నామండి. ముఖ్యంగా ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడు మీరు అనౌన్స్ చేయబోతున్న వాటిల్లో యాదవులకి ముఖ్యంగా ఎంత ప్రయారిటీ, ఎంత పెద్దపీట వేస్తున్నారనేది చెప్పాలి. మా గవర్నమెంట్ నుండి మా జగనన్న యాదవులకు పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తున్నారని నేను ముఖ్యంగా చెప్పాలి. అంటే ఆల్రెడీ 2 రాజ్యసభ సీట్లు ఇచ్చేశారు. మేడం మస్తాన్ యాదవ్ గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారికి కావచ్చు. అలాగే ఇప్పుడు ఏలూరు నర్సరావుపేట ఎంపీ సీట్స్ కూడా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్కి నర్సరావుపేట ఇచ్చారు. ఇంకా అసెంబ్లీలో తీసుకుంటే గాజువాక నుండి వరకుటి రామచంద్ర యాదవ్కి, తణుకు నుండి కారుమూరి నాగేశ్వరరావు యాదవ్కి, మైలవరం నుండి సన్నాల తిరుపతిరావు యాదవ్కి, కందుకూరు నుండి అరవింద యాదవ్కి, కనగిరిలో నారాయణ యాదవ్కి, ఇలా చెప్పుకుంటూ పోతే మేము బీసీలకి ముఖ్యంగా యాదవులకి ఎంతో పెద్దపీట వేశామని చెప్పేసి మేము డైరెక్ట్గా చెప్తా ఉన్నాం. అందుకే మన గౌరవనీయ ముఖ్యమంత్రి అంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, అదే గ్లాస్ తాగేసిన టీ గ్లాస్ సింక్లో మాత్రమే ఉండాలి అని చెప్తా ఉన్నారు. అది నిజమా కాదా?